ప్రభునందు ప్రియమైనటువంటి కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ మన దేవుడును మన ప్రభువును మన విమోచకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామం బట్టి మరోసారి ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పోయిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనలను మన కుటుంబాలను మాత్రమే కాక ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని కుటుంబాన్ని, ప్రపంచ ప్రజలందరినీ దేవుడు ప్రేమించి సంరక్షించి కాపాడి దేవాది దేవునికి మరోసారి మనము కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనము ఉండాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మన కొరకు తెలియచేయాలనుకున్న విషయము త్రిత్వం యొక్క గుణగణములు. త్రిత్వం అనగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో త్రిత్వం అనే పదము మనకి కనిపించదు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మనకి త్రిత్వం అనేటువంటి విషయం అనేది మనకి కనపడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. బాప్తిస్ట్ విషయంలో కూడా మనం గమనించినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్తం ఇవ్వండి. యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిస్తం పొంది ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దేవుడు ఒడ్డునకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు దేవుడు బాప్తిస్తం పొంది ఒడ్డునకు రావటం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపములే. ఇది మనకి బైబిల్ గ్రంథంలో త్రిత్వం అనే పదము కనబడినప్పుడే కూడా ట్రినిటీ అనేటువంటి విషయము బైబిల్ గ్రంథంలో పదే 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 మనకి కనబడుతూ ఉండదండి. త్రిత్వం అనగా మనం చూడగలిగితే, బాగా గమనించగలిగితే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు దైవత్వములో మనకి ప్రారంభం నుండి కనబడుతూనే ఉన్నారు. ఈ యొక్క త్రిత్వం యొక్క విషయాన్ని మనం గమనించగలిగితే, త్రిత్వం యొక్క గుణగణాలు, దేవుడికి ఉన్నటువంటి గుణగణాల్లో మనం చూడగలిగితే, ఈరోజు దేవుడు అనగానే ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి గురించి నేర్పించేటప్పుడు చిన్నప్పుడే వాళ్ళ పిల్లలకు దేవుడి గురించి నేర్పించేటప్పుడు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని మనకి కనబడుతుందండి. ఎవరంటే దేవుడు అద్వితీయుడైన యెహోవా అని మనకి కనబడుతుందండి. దేవుడికి ఉన్నటువంటి గుణగణాలు, గుణము అనగా మనం చూడగలిగితే క్యారెక్టర్. దేవుడికి ఉన్నటువంటి గుణగణాల్లో మొదటిగా మనం చూడగలిగితే దేవుడు నిత్యుడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే త్రిత్వం యొక్క గుణగణాలు. త్రిత్వం యొక్క గుణగణాలు. త్రిత్వం అనగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి దేవుని గుణగణాలు మనం చూడగలిగితే మొదటి గుణము నిత్యుడు. దేవుడు ఎవరండి?
నిత్యుడు. నిత్యుడని ఎవరిని పిలవాలంటే దేవుని మాత్రమే నిత్యుడని పిలవాలి. ఒకనాటి యూదులు, ఇశ్రాయేలీయులు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వారు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, 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 దేవుడు ఒక్కడేని వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించలేకపోయారు. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించలేకపోయారంటే ఇంకా పరిశుద్ధాత్ముడి గురించి మనము ఆలోచించినప్పుడు యేసుక్రీస్తే దేవుడు కాకపోతే ఆయన నిత్యుడు కాదు, ఆయన సృష్టికర్త కాదు. యేసు ప్రభువారు పుట్టినవాడు. ఇంకొక వర్గం ఏమంటారంటే మరి ఏకత్వం అనే మాట మాట్లాడుతూ, ఏకత్వం తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చారు. అంటే ఒకే దేవుడు ఒక సమయంలోనూ తండ్రిగా ఉన్నాడు. అదే తండ్రిగా ఉన్న దేవుడు కుమారుడు రూపంలో వచ్చాడు. కుమారుడు రూపంలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి వచ్చారని చెప్పేవారు వారు కూడా యేసు నామము అనే మరి దేవుని విషయమై సరైన అవగాహన లేనటువంటి వారు. త్రిత్వం యొక్క గుణగణాలు మనం చూడగలిగితే దేవుడు ఎవరంటే నిత్యుడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దామండి. యుగ యుగములకు నీవే దేవుడు, పర్వతములు పుట్టక మునిపే, భూమి లోకము పుట్టక మునిపే యుగ యుగములు నీవే దేవుడు. ఎవరండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ యుగ యుగములకు నీవే దేవుడవు అంటే నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు, నీకు కాలం అంటూ లేదు. యుగ యుగములు నీవే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు నిత్యుడు అని మనకి కనబడుతుందండి. మరి యేసుక్రీస్తు దేవుడి గురించి మనం చూడగలిగితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే త్రిత్వము యొక్క గుణగణములు. త్రిత్వం అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి 3 విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. ఆది యందు వాక్యం ఉంది. ఆది అనగా సృష్టి కంటే ముందు, ప్రారంభము కంటే ముందు ఆది. ఎవరి ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించిననే ఆది కంటే మరి ఈ సృష్టికి పూర్వం ఉన్న ఆదిలో ఎవరున్నారు? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఆయన ఎవరని మనకు కనబడుతుందని? నిత్యుడు. అంటే తండ్రి అయిన దేవుడు నిత్యుడే, యేసుక్రీస్తు దేవుడు నిత్యుడే. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మనం ఈరోజు మరి పరిశుద్ధాత్మ శాస్త్రములో, పరిశుద్ధాత్మ యొక్క శాస్త్రములో మరి త్రిత్వం యొక్క గుణగణాల గురించి మనము నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ గురించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనకు పూర్తిగా తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనకు తెలియాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నిత్యుడని చూసాము, యేసుక్రీస్తు దేవుడు నిత్యుడని చూసాము. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడా కాదన్న విషయాన్ని గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిత్యుడకు ఆత్మ ద్వారా, నిత్యుడకు ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? నిత్యుడు. నిత్యుడండి. తండ్రి అయిన దేవుడు నిత్యుడే, యేసుక్రీస్తు దేవుడు నిత్యుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే. నిత్యుడకు ఆత్మ ద్వారా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే త్రిత్వమ యొక్క గుణగణాల్లో మొదటి గుణం నేర్చుకున్నామండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడికున్న గుణములో గుణగణాల్లో నిత్యుడు అయితే అదే గుణము కలిగిన యేసుక్రీస్తు దేవుడు నిత్యుడుగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు దేవుడు మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి నిత్యుడు అని కనబడుతుంది. ఒకటో గుణాన్ని మనం తెలుసుకున్నాం. రెండో గుణాన్ని మనం చూడగలిగితే దేవుడికి ఉన్నటువంటి గుణగణాల్లో మొదటి గుణము నిత్యుడని చూసాము. రెండో గుణం మనం చూడగలిగితే సర్వజ్ఞాని. దేవునికి తెలియదంటూ ఏదీ లేదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఏం జరుగుతుందో 3 కాలాల్లో దేవునికి తెలుసు. మనుషులకి ఏం తెలుసు అంటే జరిగిపోయిన కాలము తెలుసు. జరిగిపోయిన కాలము చరిత్రలో మనం చదువుతుంటాం. మరి జరుగుతున్నది తెలియదు. ఇప్పుడు ఒక క్షణములో ఏం జరుగుతుందో మనకు తెలియదు. తర్వాత రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనము మానవ మాత్రులము మాత్రమే. మరి సర్వజ్ఞాని అంటే అన్ని తెలిసినవాడు. 3 కాలాల్లో ఏం జరుగుతుందో జరగక మునిపే తెలుసుకున్న దేవుడు ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞానిని ఎవరు అంటారు? అన్ని తెలిసిన వారినే సర్వజ్ఞాని అంటారు. అన్ని తెలిసిన వారిలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 1 నుంచి 6 వచనాలు మనం చూద్దామండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవటము నేను లేవటము నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసుని గ్రహించావు. తలంపు పుట్టక మునిపే. తలంపు అంటే నేను ఇది చెయ్యాలి అని ఒక ఆలోచన రాక మునిపే ఎవరు తెలుసు అంటాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి, నేను కూర్చుండుట నేను లేచుట నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలు నేను చేసిన ప్రతి పని, నేను చేసిన ప్రతి రహస్య కార్యములు అన్నీ నీకు తెలియను అని ఒక భక్తుడు దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు అన్న విషయము ఆ భక్తుడికి అర్థమైంది కాబట్టి దేవునికి అన్నీ తెలుసు అండి. కానీ ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడికి కొన్ని మాత్రమే తెలుసు. నేను చేస్తున్నవి చూడటం లేదని మనం అనుకుంటున్నాము. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటాడు. పాలు తాగితే ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడటం లేదు. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని అయితే మరి యేసు ప్రభు వారు ఎవరు మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూద్దాం. తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని అయితే యేసుక్రీస్తు దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే సర్వజ్ఞాని. చదవండి. 4వ అధ్యాయం 17-18 వచనాలు. పరలోక రాజ్యము సమీపించున్నది
యేసు గలిలయ సముద్రము నడుచుచుండగా పేతురు అనబడు సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములోని వల వేయుటను చూచి ఆ జాలరును 4వ అధ్యాయము 17-18 వచనాలేనా? ఆ స్త్రీ నాకు నా పెనిమిటి లేడు కదగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమని చెప్పి తిని. యేసు ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఒక స్త్రీ, సమరయ స్త్రీ, యాకోబు దగ్గర జరుగుతున్న సందర్భం. నేనిచ్చు నీళ్లు త్రాగాలంటే నీవు నీ భర్తని తీసుకొని రన్నప్పుడు నాకు భర్త లేడన్నప్పుడు ఆమె ఏమంది? ఇప్పుడు ఉన్నవాడు అంటే ఆమె ఏం చేస్తుందో యేసు ప్రభు వారికి తెలుసు. యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఆయన బోధలో ప్రజలు తమ హృదయములో ఏమనుకుంటున్నారు, తమకు ఎలాంటి తలంపు పుట్టక మునిపే ఎలాంటి తలంపు పుడుతుందో ఎరిగిన వారు, రహస్యములన్నీ ఎరిగిన వారు. పిలుపు, నేను ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటే యేసు ప్రభు వారు ఆమె దాచినటువంటి రహస్యాన్ని ఆమె ఏం చేస్తుందో యేసు ప్రభు వారు చెప్పగలిగారంటే యేసు ప్రభు వారు సర్వజ్ఞాని, అన్ని తెలిసిన సర్వజ్ఞానిగా యేసు ప్రభు వారు కనబడుతున్నారు. యేసు ప్రభు వారు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా మనం చూడగలిగితే ఆయన సర్వజ్ఞాని. మనం ఏం చూస్తున్నామండి? త్రిత్వము యొక్క గుణగణములు. త్రిత్వం అనగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఎవరని మనం చూడగలిగితే సర్వ జ్ఞానులే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూద్దామండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వజ్ఞానియే అని వచనం చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. చదవండి తీసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-12 వచనాలు త్వరగా చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని దేవుని మర్మములు కూడా పరిశోధన చేయుచున్నాడు. మనిషి ఆత్మకే తెలియను గాని అలాగైతే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని తెలుసండి. ఏం తెలుసు? పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు. ఇంకా మనం చూడగలిగితే దేవుడికి ఉన్నటువంటి గుణగణాలు మనం చూడగలిగితే సర్వశక్తిమంతుడు. దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఏమండి? ఇక్కడ మనం చూడగలిగితే సర్వశక్తిమంతుడు. సమస్త సృష్టిని చేసింది దేవుడే. సృష్టికర్త ఆయన. సర్వమును చేసిన వాడుగా మనకి కనబడుతుంది ఆయన సృష్టికర్త. మరి యేసు ప్రభువు ఎవరండి? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే
కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. సృష్టికర్త ఎవరండి? సర్వశక్తిమంతుడు. ఎవరు సర్వశక్తిమంతుడు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సౌండ్ పెంచుకోరపై. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి అన్నీ తెలుసు. ఇది కనిపించదు. ఇంకా పరిశుద్ధాత్ముడి గురించి మనం చూడగలిగితే యోబు గ్రంథము 33 యోబు గ్రంథము 33 అధ్యాయము 4 వచనాన్ని చూద్దామండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శాసనము నాకు జీవమిచ్చెను. దేవుని ఆత్మ ఏం చేసింది? నన్ను సృజించెను. ఎవరు? దేవుని ఆత్మ. అంటే సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడే. సృష్టిని చేసింది యేసుక్రీస్తు దేవుడే. సృష్టిని చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చేశారు? గోలు గిలుకోమాకండి, చూడండి ఇటువైపు. ఈ సర్వ సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు దేవుడు కూడా ఆయన సృష్టిని చేశాడు. సర్వశక్తిమంతుడు. యెహోవా ఆత్మ నన్ను సృజించెను. అంటే సృష్టిని చేయటంలో మనం చూస్తున్నప్పుడు మరి ముగ్గురు కనపడుతున్నారు. ఎవరండి ముగ్గురు? ఎవరు? ముగ్గురు కనపడుతున్నారు. దేని విషయంలో? సర్వశక్తిమంతుడు. తండ్రి చనిపోయిన వారిని లేపగలడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయిన వారిని లేపగలడు. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఆ శక్తిని మనం చూడగలిగితే సర్వశక్తిమంతుడు. త్రిత్వం యొక్క గుణగణాలు మనం చూస్తున్నాం. గుణగణాలు సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఏంటి? సర్వవ్యాపి అనగా దేవుడు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు, రష్యాలో ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరి దగ్గర దేవుడు ఉన్నాడు. మానవుడైతే ఒకే స్థలములో ఒకే చోట ఉండగలడు. మరి దేవుడు అంటే సర్వవ్యాపి. ఆయన సర్వమును వ్యాపించిన వాడు. ప్రతి స్థలములో ఒకే స్థలములో ఉండగలిగిన వాడు. అందరిలో ఉన్నవాడు, అందరితో ఉండేవాడు. సర్వవ్యాపి అనగా ఆయన లేనట్టు స్థలము లేదండి. మరి తండ్రి అయిన దేవుడు సర్వవ్యాపి అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దామండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించిరి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. సదాకాలం. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరితో ఉన్నారు? సర్వవ్యాపి దేవుడు. ఆయన మరి ఒకే వ్యక్తిగా అన్ని చోట్ల ఉండగలిగిన వాడు దేవుడు. దేవుడు అంటే ఒకే స్థలంలో ఉండేవాడు కాదు. ఈరోజు చాలా మంది మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫలానా స్థలానికి వెళ్ళాలి. దేవుడిని మనిషి వెతుక్కుంటూ వెళ్తున్నాడు.
ఆ దేవుడు అక్కడ ఉంటాడు, ఈ దేవుడు ఇక్కడ ఉంటాడు. కానీ దేవుడు నిజంగా దేవుడు ఆయన సృష్టికర్త. ఆయన ఒక స్థలం అంటూ లేదండి. ఇప్పుడు దేవుడు అమెరికాలో ఉంటాడు. ఈరోజు ఆదివారం వచ్చి మీరు అమెరికాలో నన్ను ఆరాధించండి అన్నారనుకోండి, ఇది మానవులకు కష్టం, అసాధ్యం. కానీ దేవుడే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఆయా స్థలాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు ఆయన ఆరాధిస్తున్నారు. కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నవాడు, మనతోనే ఉండేవాడు. నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నా ఆయన. యేసు ప్రభువు కూడా ఏమన్నాడు? ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. మరి పరిశుద్ధాత్ముడు కూడా సర్వవ్యాపి. దేవుడు సర్వవ్యాపి అయినప్పుడు యేసు ప్రభువు కూడా ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటానంటే ఈయన కూడా ఎవరండి? సర్వవ్యాపి. యేసు ప్రభువు కూడా దేవుడు అన్న విషయాన్ని మొదటిగా మనం గుర్తించాలి. మరి పరిశుద్ధాత్ముడు ఎవరో మనం చూడగలిగితే 139వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం త్వరగా చదువుదామండి. త్వరగా చదవండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అనే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి నామములు. పరిశుద్ధాత్మకి ఏముంది? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఆకాశంకి ఎక్కిన, నువ్వు అక్కడ ఉన్నావు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఉన్నారంటే వీళ్ళు ఎవరంటే సర్వవ్యాపి. మరి దేవుడికి ఉన్నటువంటి గుణగణాల్లో మనం చూడగలిగితే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. దేవుడు పరిశుద్ధుడైతే మరి ఆయనకున్న గుణగణాల్లో మనము ఒకటి చూడగలిగితే లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఏం కోరుకుంటాడండి? ఎప్పుడు నేను పరిశుద్ధుడను, నేను పాపము లేని వాడిని. ఎవరిని దేవుడు అనాలండి? పాపము చేయని వాడు, పాపము లేనివాడు దేవుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలి, తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే నేను పరిశుద్ధుడైన దేవుడను. ఒక చెడిపోయిన తండ్రి ఏమంటాడో తెలుసండి? నేను ఎలాగో చెడిపోయాను, నా కొడుకు మాత్రము చెడిపోకూడదు. నేను ఎలాగో చెడిపోయాను, నా కుమార్తె అలా ఉండకూడదని కోరుకునే మరి తల్లిదండ్రులు అండి. కానీ దేవుడు ఎవరంటాడు? నేను పరిశుద్ధుడను. అందుకే పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి రావడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. దేవుడి దగ్గరికి వస్తే ఏమంటాడు? నేను పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండండి. త్రిత్వం యొక్క గుణగణాలు మనం చూడగలిగితే మరి యేసు ప్రభువారు ఎవరండి? అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యము మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి, మీరు పరిశుద్ధులను, పరిశుద్ధులు కాదు, మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వారిని, అంటే
యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఏం చేశారు? నిరాకరించి నరహంతకుడైన బరబ్బా మాకు కావాలి అడుగుతాడండి. మీకు ఎవరు కావాలి? పరిశుద్ధుడైన నీతిమంతుడైన పాపము లేని సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన యేసు ప్రభువారు మీకు కావాలా అని అడిగితే వారు ఎవరన్నారు? పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసు ప్రభువారు మాకు వద్దు, కానీ మాకు ఎవరు కావాలి? నరహంతకుడైనటువంటి బరబ్బా మాకు కావాలి. అంటే యేసు ప్రభువారు ఎవరండి? త్రిత్వం యొక్క గుణగణాలు మనం చూస్తున్నాం. ఈ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైతే, ఆయన దేవుడైతే, మరి యేసు ప్రభువారు కూడా ఎవరు? పరిశుద్ధుడు. యేసు ప్రభువారు నీతిమంతుడు. దేవుడికి ఉన్నటువంటి గుణగణాలు మనం చూడగలిగితే దేవుడు నీతిమంతుడు. యేసు ప్రభువారు కూడా ఎవరు? నీతిమంతుడు. దేవుడు పరిశుద్ధుడైతే, మరి యేసు ప్రభువారు పరిశుద్ధుడైతే ఆయన ఎవరండి? దేవుడు కనుక ఆయనను మనము ఆరాధించాలి. ఇది దేవుడికున్న గుణాల్లో మనము మరి 5వ గుణాన్ని చూస్తున్నాము. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనం చూడగలిగితే మరి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. చదవండి. అది విత్తనములన్నిటిలోని చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదిగా ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్ములేస్తూ. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 32. యేసు ప్రభువు గురించి మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధాత్మ. ఆయన పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆయన ఎవరు? పరిశుద్ధుడు అన్న విషయం మనకి కనబడుతుంది. మత్తయి 12:32. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందు పాప క్షమాపణ లేదు. ఎవరైనా పరిశుద్ధుడు. ఆరోదిగా మనం చూడగలిగితే దేవుడు జీవము గలవాడు. మనం ఎవరము? జీవము లేనివారు. దేవుడు కలిగించగా, దేవుడు పుట్టించగా పుట్టిన వారు. దేవుడు మనలను సంరక్షించి దేవుడు మనలను పోషిస్తున్నాడు. జీవము గలవాడు. దేవుడు ఎవరండి? జీవము గలవాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 3:11. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని. జీవము గల దేవుడు. దేవుడు ఎవరు? జీవము కలిగిన వాడు. ఆయన ఎవరో సృష్టించలేదు, ఆయన ఎవరో పుట్టించలేదు. దేవుడు ఎవరు కూడా పుట్టించలేదు, దేవుడు ఎవరు కూడా సృష్టించలేడు. ఇది దేవుడికి ఉన్న గుణగణాల్లో మరి ఒక గుణాన్ని మనం చూడగలిగితే దేవుడు జీవము గలవాడు. మరి యేసు ప్రభు ఎవరు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభు ఏముంది? జీవము గలవాడు. అంటే యేసు ప్రభువుని ఎవరో పుట్టించలేదు, యేసు ప్రభువుని ఎవరో సృష్టించలేదు, యేసు ప్రభువుని ఎవరో కనలేదు. దేవుడు తనంతట తాను ఎలాగైతే జీవము కలిగి ఉన్నాడో ఈ త్రిత్వం యొక్క గుణగణాల్లో రెండో వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువారు కూడా ఆయన ఎవరండి? జీవము గలవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశుద్ధాత్మ గురించి మనం చూద్దాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
2వ వచనం. క్రీస్తు యేసునందు ఉమ్, నిత్య జీవమును ఉమ్, ఆత్మ యొక్క ఉమ్, నియమములను ఉమ్. మన పాప మరణములను నియమించు నుండి విడిపించి అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? జీవము గలవాడు, జీవమిచ్చు ఆత్మ యొక్క జీవమిచ్చు ఆత్మ. నియమములు ఇంకా మనం చూడగలిగితే దేవుడు ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమామయుడైతే మరి యేసు ప్రభువారు ఎవరండి? ప్రేమామయుడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క ఫలాల్లో మనం చూడగలిగితే గలతీ 5:22 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఆత్మ ఫలం. ఏ ఆత్మ ఫలం? పరిశుద్ధాత్మ యొక్క ఫలాల్లో మనం చూడగలిగితే మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. సంతోషం దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా ప్రేమామయుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేమామయుడై ఉన్నాడు. ఇది ఎన్నో లక్షణం చూసాం? 7వ లక్షణము. 8వది మనం చూడగలిగితే దేవుడు సత్యవంతుడు. మనం ఏం చూస్తున్నామండి? త్రిత్వము యొక్క గుణగణాలు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 33వ వచనము. యోహాను రాసిన సువార్త 14:6. ఇంకొకటి చదవండి. ఒకళ్ళు 3:33. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 33 ఆయన 14 వచనము 6 వచనం. ఆయన సాక్ష్యం అంగీకరింపబడిన వాడే ఉమ్, దేవుడు సత్యవంతుడు, ఉమ్. మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు. ఏలైనగా ఈ దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడైతే మరి యేసు ప్రభువారు ఎవరు? 14:6 చదవండి. యేసు నేనే మార్గము యేసు నేనే మార్గము, నేనే సత్యము, జీవమును నేను జీవము. నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవరండి? మరి అదే యోహాను 14:16 చదవండి. పరిశుద్ధాత్ముడు ఎవరు? సత్యవంతుడు. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని వేడుకొందును. మీరు ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ, ఆయన వేరొక ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి. సత్యానికే రూపం. స్వరూపం ఎవరు? ఈ పట్టిక దైవక ఐక్యత మరియు సమానత్వం చూపును. తండ్రికి కుమారుడుకున్న లక్షణములన్నీ పరిశుద్ధాత్మకు ఉన్నందున పరిశుద్ధాత్ముడు దేవుడని స్వస్థమవుతున్నది. ఈ పట్టిక మనం ఈ పట్టిక అంతా చూసామండి. ఎన్ని గుణాలు చూసాము? 8 చూసాము. మొదటిది నిత్యుడు. తండ్రి అయిన దేవుడు నిత్యుడే, యేసుక్రీస్తు దేవుడు నిత్యుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే. యేసుక్రీస్తు దేవుడు నిత్యుడు కాదంటే ఆయన పుట్టినవాడు, ఆయన కలగజేయబడిన వాడు అనేవారు అజ్ఞానులుగా మరి ఆంధ్ర మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి వారి అవివేకమైనటువంటి అజ్ఞానులుగా వారి యొక్క బోధన మనకి వినపడుతుంది. సర్వజ్ఞాని ఎవరు? తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని, యేసుక్రీస్తు దేవుడు సర్వజ్ఞాని, పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. ముగ్గురు. సర్వవ్యాపి ముగ్గురు. మరి పరిశుద్ధుడు ముగ్గురిని మనం చూసాము. జీవము గలవాడు. తండ్రి అయిన దేవుడు జీవము గలవాడే, యేసుక్రీస్తు దేవుడు జీవము గలవాడే, పరిశుద్ధాత్ముడు ప్రేమామయుడు. ముగ్గురు మనం చూసాము. సత్యవంతులు. ఈ పట్టిక దైవిక ఐక్యత మరియు సమానత్వము చూపులో తండ్రికి కుమారుడుకున్న లక్షణములని పరిశుద్ధాత్మకున్నందున పరిశుద్ధాత్ముడు దేవుడని స్పష్టముగా మనకి కనబడుతున్నాయి. ఇవి దేవుడికి ఉన్న గుణగణాల్లో త్రిత్వం యొక్క గుణగణాలు మనం తెలుసుకున్నాం కాబట్టి వాటిని మనం విని వాటిని పాటిస్తూ ఆచరణలో పెడుతూ మరి త్రిత్వం యొక్క గుణగణాలను మన ఇతరులకు బోధించే వారుగా ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా, వాక్యమైన యేసు ప్రభువారి ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి తెలుసుకున్న వాటిని ఇతరులకు తెలియజేస్తూ మరి దైవికమైనటువంటి గుణగణాలు మనం కలిగి ఉండాలని, అలాంటి లక్షణాల్లోకి అలాంటి పరిపూర్ణతలోకి దేవుడు మనందరినీ నడిపించునుగాక.
ఆమేన్. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. త్రితముగా ఉన్న మీ యొక్క గుణగణాల్లో మేము మరి కొన్ని గుణగణాలను మేము చూసాము తండ్రి. వాటన్నిటిని బట్టి మీరు మరి నిత్యులుగా, మరి సర్వవ్యాపిగా, సర్వశక్తి కలిగిన వారుగా, మరి సర్వజ్ఞానులుగా మీరు కనబడుతున్నారు దేవా. మేము కూడా అలాంటి స్థితిలోకి, పరిస్థితిలోకి, పరిపూర్ణతకి మమ్మల్ని నడిపించి అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని, ఈ మాటలని మేము అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించే కృప దయచేయమని ఈ ప్రార్థన ప్రభుని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలుచుకొని దేవుని యొక్క మహిమ నిమిత్తే, సువార్త నిమిత్తమై మన అమూల్యమైనటువంటి విలువైనటువంటి